హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ షాక్ అండి. జూన్ 1 నుండి ఇచ్చే జీతాలు, పెన్షన్లు బంద్. ఎందుకు ఏంటని పూర్తి వివరాలు తెలుసుకుందాము. దీనికి గల కొన్ని కారణాలైతే ఉన్నాయి. వాటన్నిటిని కూడా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జూన్ 1న జీతాలు ఇవ్వకపోవడానికి గల కారణాలైతే ఉన్నాయండి. కొన్ని చూద్దాము. వాటిలో మొదటిది జూన్ 1 సండే అండి. సండే కాబట్టి ఇందువల్ల జీతాలు, పెన్షన్లు రాకపోయే అవకాశం అయితే ఉంది. రెండవది కొంతమందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యొక్క పెండింగ్ అయితే చూపిస్తుంది. అటువంటి వారికి బిల్లులైతే సబ్మిట్ చేయడం, ప్రాసెస్ చేయడం అనేది కుదరలేదు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రాకపోయే అవకాశం అయితే ఉంది. రాకపోవడానికి గల కారణాలైతే చూద్దాము. మూడోది ఇకపోతే మూడోది అత్యంత కీలకమైన అంశమండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలో భారీ అగ్ని ప్రమాదం. ప్రభుత్వానికి పెను సవాల్. ఉద్యోగ పెన్షనర్లలో తీవ్ర ఆందోళన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయంలోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దురదృష్టకర సంఘటన రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక వ్యవహారాలకు కేంద్ర స్థానమైనటువంటి ఈ కార్యాలయంలో జరిగిన ప్రమాదం ప్రభుత్వ దైనందిన కార్యకలాపాలు, ముఖ్యంగా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు మరియు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గల కారణం ప్రాథమిక అంచనా ప్రకారం కార్యాలయంలోని సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఏసీ ప్లాంట్‌లో లేదా ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డ్‌లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అగ్నిమాపక శాఖ అధికారులు మరియు పోలీసులు భావిస్తున్నారు. వేసవికాలం కావడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటం మరియు పాత వైండింగ్ వ్యవస్థలు వంటి అంశాలు కూడా ప్రమాదానికి దోహదం చేసి ఉండవచ్చు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పూర్తి విచారణ అనంతరం ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలైతే వెలుగులోకి వస్తాయి. ఇక నష్టం అంచనా. అగ్ని కీలకం ధాటికి కార్యాలయంలోని కీలకమైనటువంటి విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యంత విలువైన ప్రభుత్వ రికార్డులు, ఫైళ్లు, కంప్యూటర్లు, సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు, ఫర్నిచర్ మరియు ఇతర కార్యాలయాల సామాగ్రి పెద్ద ఎత్తున కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. నష్టం యొక్క పూర్తి స్థాయిని అంచనా వేయడానికి కొంత సమయం పట్టవచ్చు. ప్రభావితమయ్యే కీలక అంశాలు. ఈ ప్రమాదం వల్ల క్రింది కీలక అంశాలపై తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతభత్యాలు మరియు పెన్షన్లు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల ప్రాసెసింగ్, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన డేటాబేస్లు మరియు ఫైళ్లు దెబ్బతిని ఉంటే చెల్లింపులలో జాప్యం లేదా అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది లక్షలాది కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రక్రియకు సంబంధించి కూడా దస్త్రాలు కాలిపోయి ఉంటే ఆయా కార్యాలయాల అమలు ఆలస్యం కావచ్చు. ప్రభుత్వ ఆదాయం వ్యవహారాలకు సంబంధించి రికార్డులు, బడ్జెట్ కేటాయింపులు వివరాలు, ఆడిట్ ఫైళ్లు వంటివి నష్టపోయి ఉంటే ఆర్థిక పర్యవేక్షణ మరియు నియంత్రణ కష్టతరంగా అవుతుంది. వివిధ కాంట్రాక్టర్లు, సరఫరాదారులు చెల్లించాల్సిన బిల్లులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందించాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన ప్రక్రియలు నిలిచిపోయే ఆస్కారం ఉంది. డేటా రికవరీ సవాల్. ఒకవేళ డిజిటల్ డేటా బ్యాకప్ సరిగ్గా లేకపోయినా అవి ప్రభావం చూపించే ప్రమాదం అయితే ఉంది. ఈ సమాచారాన్ని పునరుద్ధరించడం అత్యంత క్లిష్టమైన మరియు సమయం తీసుకునే ప్రక్రియగా అయితే మారుతుంది. ప్రభుత్వ తక్షణ స్పందన మరియు చర్యలు. ప్రమాద వాస్తవ అంచనా. ప్రమాద వార్త అందిన వెంటనే ఈ విధంగా తక్షణ చర్యలైతే తీసుకోవడం జరిగిందండి. కానీ ఈ యొక్క ఉద్యోగ పెన్షన్‌లో ఆందోళన అయితే తగ్గడం లేదు. ప్రమాదం ఆర్థిక శాఖ ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనను సృష్టించింది.
సో, ఈ విధంగా మొత్తానికి కీలకమైనటువంటి దస్త్రాలేవైతే ఉంటాయో, వాటికి సంబంధించి కొన్ని ఫైల్స్ అయితే ఇంకా రికవరీ కాలేదు పూర్తి స్థాయిలో అంటున్నారు. సో, దీని కారణంగా మనకు ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ కాకపోవచ్చు అనైతే అంచనా అనమాట. మరి అంతే కాకుండా ఆదివారం రోజున జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయిన దాఖలాలు చాలా తక్కువగా, అరుదుగా అయితే చూస్తున్నాము. ఇటీవల మనకు 1 లేదా 2 సార్లు మాత్రమే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సండే రోజు అది కూడా ఈవినింగ్ టైంలోనే జమయ్యాయండి. సో, ఆల్మోస్ట్ ఇంకా డే ఎండింగ్‌లో అయితే జమయ్యాయి. కానీ ఈసారి సండే రోజున జమ అయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. సో, మొత్తం మీద జూన్ 1న జీతాలు, పెన్షన్‌లు ఇచ్చే కార్యక్రమం అనేది మనము ఆలస్యం అవ్వచ్చు. సో, జూన్ 1న ఉండకపోవచ్చండి. ఏదేమైనప్పటికి కూడా జూన్ 2వ తేదీ నుంచయితే మాత్రం సోమవారం నుంచి జీతాలు, పెన్షన్‌లు యథావిధిగా జమ కావడం కొనసాగుతుంది. మొత్తానికి ఈ యొక్క జీతాలు, పెన్షన్‌లు 2వ తేదీ, జూన్ 2వ తేదీ, 3వ తేదీ, 4, 5 తేదీ లోపల అయితే పూర్తి స్థాయిలో జమవుతాయి. సో, 2వ తేదీనే ఆల్మోస్ట్ 60% వరకు జీతాలు, పెన్షన్‌లు జమవుతాయి. అలాగే మూడో తేదీ 80% వరకు కూడా జమవుతాయి. మిగిలినవన్నీ గూడా మనకు 100% అనేది నాలుగో తేదీనే పూర్తవుతాయి. ఇంకెవరికైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకు ఆహ్, సెపరేట్‌గా అయితే ఐదో తేదీ లోపల మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా గూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఏదేమైనప్పటికి కూడా ఈ మే నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదలికను బట్టి అప్డేట్స్‌ను అలాగే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా కలిపి మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. సో, అటువంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.